వెల్కమ్ టు రూపా టైలరింగ్. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూద్దామండి. ముందుగా బ్యాక్ పార్ట్ను ఈ విధంగా మనం డబల్ స్టిచ్ వేసేసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ బ్యాక్ యొక్క టక్స్ అనేది వేయడం కోసము, అంటే కొత్త వారికి అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఈజీగా చెప్తున్నాను. ఇలా మనము భుజాలకి మధ్యలో క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకొని ఏ కొలత కూడా అవసరం లేకుండా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ ఫోల్డ్ చేసుకొని అక్కడ చిన్న మార్కింగ్ అనేది చేసుకుంటే కచక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకు ఇంకా కొంచెం పెద్దదిగా ఉన్నా కూడా 4.5, 3.5 అట్లా కూడా 5 ఇంచెస్ వరకైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్కి వచ్చేసి 4 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మనం ఫోల్డ్ చేసినప్పుడు 1/2 ఇంచు ఉండాలండి. 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 సైడ్ల 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని మిడిల్లో అలా లైన్ పెట్టేసుకొని ఈ విధంగా నేను చూపించే విధంగా డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క మార్కింగ్ అండి. మనకు నార్మల్గా స్టిచ్ వేసుకోవడం తెలుసు కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా మందికి మనకు బ్లౌజ్లో ముడతలు అనేటివి వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు లోత్ అనేది ఎలా తీయాలి, మార్కింగ్ ఎలా చేసుకోవాలి, అలా చేయడం వలన మనకు ముడతలు కూడా రావండి, షేప్ కూడా చాలా బాగా వస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. మనము ఏదైతే చంకది ఒక రౌండ్ ఉంటుంది కదా, మనం ఈ విధంగా బాక్స్ లాగా మార్క్ చేసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆ మిడిల్లో మన కార్నర్ ఉంది కదా, అక్కడ 1/2 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలండి. తప్పకుండా 1/2 ఇంచు పెట్టేసుకోవాలి. 1/2 ఇంచుకు మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనము పైన భుజం దగ్గర నుంచి జస్ట్ కట్ చేసామా లేదా అన్నట్టుగా కొంచెం కొంచెంగా క్లాత్ను చూసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ మనం ఏదైతే 1/2 ఇంచు మార్కింగ్ చేసామో అక్కడ ఈ విధంగా కలిపేసుకోవాలండి. మరి కింది వైపున తీయకూడదు చంక దగ్గర, ఎందుకంటే అప్పుడు మనకి ఏమైతుంది, బ్లౌజ్ అనేది కిందికి ముడతలు బుంగలాగా వచ్చేస్తుంది. చూడండి, నేను చూపించే విధంగా ఫ్రంట్ పార్ట్లో కటింగ్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజు. మనకి ఇంత కూడా ముడత అనేది రాదండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకో, చిన్న పీస్ కట్ చేయడం వల్లనే బ్లౌజ్ యొక్క ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న మార్కింగ్ అయితే చేసుకోండి కచకు, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసామని తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మిడిల్ డాట్ అండి. ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మన నెక్ వైపున 1 ఇంచు ఉండేలాగా వదిలేసుకోవాలి. ఫస్ట్ 1 ఇంచుకి వదిలేసేసుకొని ఇలా క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇది వచ్చేసి 2.5 ఇంచులండి. మనకు సరిపోతుంది 2.5. షార్ప్గా ఉండాలి షేప్ అనేది అనుకుంటే మనం పావుదొక్క 3 ఇంచులు 3 ఇంచుల వరకు అయినా సరే పెట్టుకోవచ్చండి, చాలా షార్ప్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను. ఇప్పుడు మనం కింది సైడ్న మార్క్ చేసుకోవడం కోసము ఇలా టేపు స్ట్రైట్గా పెట్టుకొని 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని మిడిల్ వచ్చేసి 2, 2.5, 2.5, పావుదొక్క 3, 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చండి. అదే మనం యొక్క షేప్ను బట్టి అండి. షార్ప్నెస్ ఎక్కువ ఉండాలంటే క్లాత్ మిడిల్లో ఎక్కువ పెట్టేసుకోవాలి. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి వాళ్ళకు వద్దు కాబట్టి నేను 2 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. దీని యొక్క హైట్ వచ్చేసి కూడా మనకు 2.5 ఇంచులేనండి. మనం హైట్ని బట్టి కూడా షేప్ అనేది పెరుగుతూ వస్తుందండి. నేను మాత్రం వాళ్ళకి షేప్ అవసరం లేదు కాబట్టి 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసి ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిడిల్ డాట్‌కును మన చంక సైడు ఏదైతే లోతు తీసామో ఇలా నేను చూపించే విధంగా పట్టుకొని మార్క్ అయితే చేసుకొని అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు 5 ఇంచెస్ వరకు చేసుకోవచ్చండి. 4.5, 4 సైజు, బ్లౌజ్ సైజుని బట్టి మనకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పావుదొక్క 5 ఇంచులు అనేది వచ్చేసింది ఇది ఈజీగా. చూడండి, ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ యొక్క మార్కింగ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి వేసే దగ్గర గల్ల సైడ్న జస్ట్ చిన్న పీస్ కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది లూజ్గా రాకుండా మంచిగా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ యొక్క లోతులు కూడా ఎలా తీయాలి పర్ఫెక్ట్గా, మనం హ్యాండ్స్ లోతు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ వస్తే ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. కొత్త వారికైనా సరే ఈజీగా ఇవి అనేటివి ఫాలో అయ్యి మనం కనుక లోతులు తీసి మార్కింగ్ చేసుకోవాలి కానీ చాలా బాగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మనము హ్యాండ్స్కి మిడిల్లో ఒక డాట్ ఉంటుంది కదా, మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్ నుంచి 1 ఇంచుకు మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసి మనం చంక దగ్గర కచక్ పెట్టుకుంటాం కదా, మన చంక యొక్క ఆమ్ రౌండ్ ఎంత ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని టేపు నేను చూపించే విధంగా టేప్ అలా పెట్టేసుకొని చూడండి, ఆ 1 ఇంచు నుంచి టేపును మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి. మనం ఏదైతే ఆమ్ రౌండ్ యొక్క మార్కింగ్ ఉందో అక్కడికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ.
చూడండి ఇలా మార్క్ చేసుకొని అక్కడ మనకు ముప్పావించు ఉండేలా అంటే ఒకటికి 2 లైన్‌లు తక్కువుంటాయండి. ముప్పావించు ఉండేలాగా మార్క్ అనేది చేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఈ ముప్పావించును బేస్ చేసుకొని చంక దగ్గర నుంచి మనం ఏదైతే 1 ఇంచు పైన పెట్టుకున్నామో ఇలా ఈ ముప్పావించుకు ఈ విధంగా డాట్స్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైనకు కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ మంచి షేప్ వచ్చేలాగా గీయాలండి. ఎప్పుడైనా సరే లోతు తీసేటప్పుడు నీట్‌గా లోతనేది రావాలి. మనం పైన 1 ఇంచ్ మార్కింగ్ చేసాం గదా! అక్కడికి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ యొక్క లోతనేది కట్ చేయడం వలన మనకు డ్రెసెస్‌కు, లాంగ్ ఫ్రాక్ అయినా సరే, బ్లౌజెస్‌కైనా సరే చాలా బాగొస్తుందండి. నేను చూపిచ్చే విధంగా కట్ చేసేసుకోండి. పర్ఫెక్ట్‌గా హ్యాండ్ లోతనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. చూడండి. ఈ విధంగా కట్ చేసుకొని చిన్న మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత కర్వ్ అనేది ఈ విధంగా రావాలండి. చాలా బావుంటుంది ఇలా రావడం వలన. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.